దాదాపు అందరికీ వాళ్ళేం పని చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ కొంతమందికి ఎలా చేయాలో తెలుసు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే ఎందుకు చేస్తున్నారో తెలుసు. ఇక్కడ 3 ఉన్నాయి. వాట్, హౌ, వై. వాట్ అంటే ఏం చేస్తున్నారు? అంటే వాట్ ఆర్ యూ డూయింగ్? అది ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తది. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అనేది నాకు తెలిసే కదా చేస్తాను. ఎలా చేయాలనేది చాలా తక్కువ మందికి తెలుస్తది. అంటే ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ ఎలా చేయాలి అనేది అందరికీ తెలీదు. కొంతమందికే దాంట్లో మెళకువలు తెలుస్తాయి. ఎంత బాగా చేయాలనేది. అండ్ చాలా తక్కువ మందికే అది ఎందుకు చేస్తున్నారో తెలుస్తది. అంటే మీరు బాగా ఆలోచిస్తే మీరు ఇంటర్‌లో ఏదైతే గ్రూప్ తీసుకున్నారో, ఆ గ్రూప్ ఎందుకు తీసుకున్నారో కూడా చాలామందికి తెలీదు. ఈ రోజుకి దానికి ఆన్సర్ ఉండదు. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నానంటారు. అసలు ఎంపీసీ ఎందుకు తీసుకున్నావు? నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టా? సైన్స్ అంటే ఇంట్రెస్టా? అసలు ఎంపీసీ గ్రూప్ గురించి ఏం తెలియకుండానే తీసేసుకుంటారు చాలామంది. అంటే వాళ్ళు ఏ గ్రూప్ చదువుతున్నారని అడిగితే చెప్తారు. ఎలా చదువుతున్నారంటే అడిగితే చెప్తారు. కానీ ఎందుకు చదువుతున్నారంటే చాలామంది దగ్గర ఆన్సర్ ఉండదు. అసలు వాళ్ళకే తెలీదు ఆ డెసిషన్ వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ప్రభావితం వాళ్ళు తీసుకోవాల్సి వచ్చిందని. వాళ్ళ పక్కింట్లో ఎవరో ఎంపీసీ చదువుతారు, పెద్ద ఇంజినీర్ అవుతారు. సో, ఇప్పుడు ఇతన్ని కూడా ఎంపీసీలో జాయిన్ చేయడానికి పేరెంట్స్ ఫస్ట్ నుంచి వాడికి ఎంపీసీ అని చెప్తా ఉంటారు. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ప్రభావం వల్లే మన జీవితంలో ఇంపార్టెంట్ డెసిషన్స్ మనం తీసుకుంటున్నాం తప్ప, నిజంగా మనలో మనకి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవట్లేదు. అంటే అది మనకి నిజంగా ఆ ఫీల్డ్‌లో మనకి టాలెంట్ ఉందా? అది మనం చేయగలుగుతామా? దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అని చాలామంది ఆలోచించరు. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక ఇన్నేట్ ఎబిలిటీ ఇస్తాడు. ఏదో ఒక టాలెంట్‌తోనే పుట్టిస్తాడు దేవుడు. అంటే నేను చిన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. మా ఫ్రెండ్ ఒకడు, వాడు మేమందరం మామూలుగా జాతరలో ఏదైనా గేమ్ ఆడుకునేవి ఏమన్నా కొన్నామనుకోండి. చిన్నప్పుడు గేమ్స్ ఆడుకునేవి ఉంటాయి. దాని పేరు నాకు సరిగ్గా గుర్తు రాలేదు. ఇట్లా బటన్స్ నొక్కి గేమ్స్ ఆడుకునేది ఉంటది. ఇట్లా ఫోన్‌లాగా పెద్దగా ఉంటది. అయితే అందరూ అలాంటివి కొనుక్కున్నప్పుడు వాడు మాత్రం అది కొని తెచ్చుకొని దాన్ని మొత్తం ఏ పార్ట్‌కి ఆ పార్ట్ విప్పేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ దాన్ని ఎలా అయితే ఇప్పాడో అలాగే మళ్ళీ అసెంబుల్ చేసేసేవాడు. యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ పనిచేసేది కొత్త దానిలాగే. అండ్ మా టీచర్ ఒక ఆవిడకి స్పెక్ట్స్ అది ఇరిగిపోతే ఆవిడకి షాప్‌కి తీసుకెళ్ళినా సరే షాప్ వాడు అది చేయటానికి రాకపోతే వీడు దాన్ని అంటే దాన్ని ఫిక్స్ చేశాడు. ఆ స్పెక్ట్స్‌ని లోపల చాలా చిన్నగా ఉంటది స్పెక్ట్స్‌కి. అది కూడా ఫిక్స్ చేశాడు. అంటే నాకు అప్పుడే అర్థమైంది. వీడిలో ఇలాంటి స్కిల్ ఉంది. అంటే వాడు ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని కంప్లీట్‌గా దాన్ని ఆహ్, డిసెంబుల్ చేసేసి మళ్ళీ దాన్ని మొత్తాన్ని పార్ట్స్ అన్నీ కలిపి యాజ్ ఇట్ ఈస్‌గా చేయగలడు. వీటిలో మెకానికల్ స్కిల్స్ ఉన్నాయి. వీడు పెద్దయ్యాక ఏ మెకానికల్ ఇంజినీర్ అవుతాడు. మంచి టాలెంట్ వస్తది. అంటే వీడికి ఆ ఫీల్డ్‌లో మంచి టాలెంట్ ఉంది. వీడు పెద్దయ్యాక పెద్ద మెకానికల్ ఇంజినీర్ అవ్వచ్చు. అదైతే వీడికి సహజంగా వచ్చిన టాలెంట్ అని నాకు అనిపించేది. కానీ పెద్దయ్యాక వాడు ఏం చేశాడంటే 10థ్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాడు. అసల వాడికున్న స్కిల్‌కి వాడు తీసుకున్న హోటల్ మేనేజ్మెంట్‌కి అసలు సంబంధం లేదు. వాడు ఎలా తీసుకున్నాడంటే వాడికి తెలిసినోళ్ళు ఎవరో కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ సైడ్ ఎళ్తున్నారు. అటు సైడ్ ఏదో బావుంటది, లైఫ్ బావుంటది హోటల్ మేనేజ్మెంట్ అని ఏదో చెప్పేసరికి వీడు ఆ హోటల్ మేనేజ్మెంట్ సైడ్ ఎళ్ళిపోయాడు. ఎళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ చేశాడు. అసలు వీడికి ఆ ఫీల్డే నచ్చలేదు. అసలు వాడికి ఇంట్రెస్టే లేదు. కానీ ఏదో పేరెంట్స్ డబ్బులు కట్టారు కాబట్టి, చెయ్యాలి కాబట్టి చేసి ఒక 1 ఇయర్ చేశాడు. 1 ½ ఇయర్ చేశాడు. తర్వాత ఇంకా అది వాడికి వర్కౌట్ అవ్వలేదు. ఇంటికొచ్చేసాడు. సో, ఇక్కడ ఏమైంది వాడి లైఫ్‌లో చాలా వాల్యుబుల్ అయిన ఒక 1 ½ ఇయర్ టైం వేస్ట్ అయిపోయింది. అదే కాకుండా వాడి లైఫ్‌లో దారి తప్పిపోయాడు. ఇంక పేరెంట్స్ వాడిని ట్రస్ట్ చేసి మళ్ళీ వాడిని చదివించి వాడి మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే సిచ్యువేషన్‌లో లేరు. సో, ఇంక వాడే మళ్ళీ ఇంకా దగ్గరలో ఏదో కంపెనీ ఉంటే ఆ కంపెనీలో పని చేసుకొని అలా ఇప్పటికి స్టిల్ అలా కంపెనీలో పని చేస్తున్నాడు. అసలు వాడికి లేని అంటే వాడికి స్కిల్ ఉన్న ఫీల్డ్‌లో కాకుండా వేరే ఏదో ఫీల్డ్‌లోకి తెలియకుండానే వాడు నెట్టబడ్డాడు. సో, మనలో చాలామంది ఇలాగే. చాలా మందిలో ఆహ్, ఒక పర్టిక్యులర్ స్కిల్ ఉంటది. కానీ ఆ స్కిల్‌ని ఎవరు పట్టించుకోరు. దాంట్లో పెద్ద డబ్బులు రావని అనుకుంటారు. ఒకడు మంచిగా పాటలు పాడగలుగుతాడు. కానీ వాడిని ఇంజినీరే జేస్తారు. ఒకడు మంచిగా డాన్స్ ఏయగలుగుతారు. కానీ వాడిని ఇంజినీరే జేస్తాడు. ఒకడు మంచిగా డ్రాయింగ్ ఏయగలుగుతాడు. వాడిని ఇంజినీరే జేస్తాడు. సో, ఇట్లా ఎంతోమంది బీటెక్ కాలేజీల్లో ఈ ఫ్రస్ట్రేషన్‌తో వాడికొచ్చిన పని వాడిని జేసుకోనివ్వరు. అసలు చాలామందికైతే వాళ్ళకి ఏం పనొచ్చో కూడా తెలీదు. ఏం పనొచ్చో ఎలా తెలుస్తది? వాడి మనసుకి ఏదైతే అనిపిస్తుందో అది చేసినప్పుడే కదా తెలుస్తది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదైనా ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం. అది నాకు సహజంగా వచ్చింది. ఇప్పుడు చాలామంది ఇలా కెమెరా పట్టుకొని ధైర్యంగా ఉన్నదున్నట్టు తడబడకుండా చెప్పాలంటే కష్టం. కానీ నాకు ఏదైనా మనసులో ఏదైనా చెప్పాలనిపిస్తే ఇట్లా కెమెరా పట్టుకొని చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఏమనుకుంటారో ఏం పట్టించుకోకుండా నాకు చెప్పాలనిపించింది చెప్పేస్తాను. అది కూడా ఏదో ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకొని అప్పటికప్పుడు ఏదన్నా నేను చెప్పగలను. కానీ చాలామందిలో ఆ టాలెంట్ ఉండదు. కానీ కెమెరాలు పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు? అందరూ చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. అందరూ యూట్యూబ్‌లో సక్సెస్ అయిపోతున్నారు, అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో సక్సెస్ అయిపోతున్నారు, అందరూ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు, మనము చేద్దామని. సో, అందరూ ఏదో చేస్తున్నారు, అందరికీ అందులో సక్సెస్ వస్తుందని మనకి అందులోనే రావాలని లేదు. మేబీ మన టాలెంట్ వేరే దేంట్లోనో ఉండొచ్చు. మనం ఒక మంచి చెఫ్ అవ్వచ్చు. ఒక పెద్ద హోటల్ పెట్టుకొని పెద్ద చైన్ ఆఫ్ హోటల్‌కి మనం ఓనర్ అవ్వచ్చు. మనకి వేరే ఏదైనా స్కిల్ ఉండొచ్చు. సో, మనం ఆ స్కిల్ గురించి తెలుసుకోకుండా మనం అందరూ ఏది చేస్తున్నారు, మన చుట్టూ ప్రపంచం ఎటువైపు పరిగెడుతుందో మనం కూడా గొర్రెల్లాగా అటువైపే పరిగెడతాం. కానీ సొంతంగా ఆలోచించం. మీరు సొంతంగా ఆలోచించండి. మీ అందరికీ మీరు ఏం చేస్తున్నారో తెలుసు. అది ఎలా చెయ్యాలో కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీ అని అన్నిటిలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు చేయాలనుకుంటే మీరు చాట్ జీపీటీని అడిగితే చెప్తది, చేసేయొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారనేది మీ మనసుని అడగాలి. ఎందుకు చేస్తున్నారనేది చాట్ జీపీటీ చెప్పదు, వేరే ఎవరు చెప్పరు. డబ్బు కోసం చేస్తున్నామని చాలామంది చెప్తారు. డబ్బు అనేది బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ వర్క్ అవ్వాలి తప్ప డబ్బు కోసమే మీ వర్క్ అవ్వకూడదు. డబ్బు అనేది మీరు చేసే పనికి బై ప్రొడక్ట్‌లా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియోస్ చేయటం డబ్బు కోసం చేయట్లేదు. ఈ వీడియోస్ నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అంటే నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే, నాకు ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే అది నాకు ఇష్టం ఎవరితోనైనా షేర్ చేసుకోవడం. సో, నా ఇష్ట ప్రకారం నేను చేస్తున్నాను. మేబీ ఒకవేళ ఈ ఛానల్ యూట్యూబ్‌లో మంచిగా వ్యూస్ వచ్చి డబ్బులొస్తే అది బై ప్రొడక్ట్‌గా వస్తది తప్ప డబ్బుల కోసం నేను వీడియోలు పెట్టట్లేదు. అలాగే జోకార్ట్ తీసుకోండి. జోకార్ట్ యాప్‌ని నేను స్టార్ట్ చేసినప్పుడు డబ్బుల కోసమో లేకపోతే ఇదేదో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలా చేసేసి జెప్టో, బ్లింకిట్లు సంపాదించినట్టు సంపాదించాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు. నేను జోకార్ట్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ చదివాను ఫస్ట్. నేను జోకార్ట్‌ని స్టార్ట్ చేయకముందు దానికి బేజం ఎక్కడ పడిందంటే, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్‌లో ఏముందంటే లైక్ కొన్ని లక్షల లోకల్ కిరాణా షాపులు, లోకల్ షాప్స్ అన్నీ కూడా మూతపడుతున్నాయి ఈ జెప్టో, బ్లింకిట్ల వల్ల అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ని షాప్స్ మూతపడుతున్నాయి ఒక పెద్ద బ్రాండ్ వల్ల. లైక్ డీమార్ట్ రావడం వల్ల డీమార్ట్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కిరాణా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అట్లాగే ఇప్పుడు బ్లింకిట్, జెప్టోలు రావడం వల్ల ఆ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ రేడియస్ వాళ్ళు ఎక్కడి వరకు సర్వీస్ ఇస్తున్నారో అక్కడ చాలా వరకు షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అది ఆర్టికల్‌లో చదివాను. చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ షాప్స్ వాళ్ళు ఆన్‌లైన్‌లో వీళ్ళ ప్రెజెన్స్ లేకపోవడం వల్లే వీళ్ళు వాళ్ళతో కంపీట్ చేయలేకపోతున్నారు. బ్లింకిట్, జెప్టోకి ఎలాగైతే ఒక యాప్, ఒక టెక్నాలజీ ఉందో, అలాగే ఈ షాప్స్ వాళ్ళు కూడా ఇంటికి ఇన్ టైంలో డెలివరీ చేయగలిగేలాగా, ఆన్‌లైన్‌లో డెలివరీ చేయగలిగేలాగా వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ ప్రతి షాప్ వాడు ఒక వెబ్‌సైట్, ఒక యాప్ పెట్టుకొని రన్ చేయాలి. దాన్ని బ్లింకిట్, జెప్టో చేసినంత మార్కెటింగ్ చేయాలంటే అది పాసిబుల్ కాని పని. అందుకే నేనేమనుకున్నానంటే, ఈ చిన్న చిన్న షాప్స్ అన్నింటికి మనం ఒక కామన్ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తే వాళ్ళందరూ ప్రొడక్ట్స్ అందులో పెట్టుకుంటారు. ఎవరైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఎలాగో డెలివరీ పర్సన్స్ ఆర్డర్ బేసిస్ డెలివరీ పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ అన్నిట్లో కూడా వాళ్ళు డెలివరీ పర్సన్స్ ఎన్ని డెలివరీ చేసుకుంటే అంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్ ఇన్కమ్ కింద. సో, ఆ విధంగా నేను ఆలోచించి డెలివరీ పర్సన్స్‌ని, ఈ షాప్ ఓనర్స్‌ని, కస్టమర్స్‌ని ముగ్గురిని కలిపేలాగా ఒక కామన్ ప్లాట్‌ఫామ్ ఉంటే ఈ షాప్స్ క్లోజ్ అవ్వకుండా ఒక ఆల్టర్‌నేటివ్ దొరుకుతది. ఎవరైతే వాళ్ళు కూడా ఈ స్విగ్గీ, బ్లింకిట్‌లతో పోటీ పడి వాళ్ళు కూడా ఆన్‌లైన్‌లో ఒక ప్రెజెన్స్ చూపించుకోవాలనుకుంటారో వాళ్ళకి ఒక కామన్ ప్లాట్‌ఫామ్ ఉన్నట్టు ఉంటదని నేను జోకార్ట్ క్రియేట్ చేశాను. అంటే అక్కడ నాకు జోకార్ట్‌ని ఎందుకు క్రియేట్ చేశాను? వై అనే క్వెషన్‌కి నాకు క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. ఏదో రాత్రికి రాత్రే ఏదో అందరూ చేస్తున్నారని బ్లింకిట్లు, జెప్టోలు ఏవో స్టార్ట్ చేసేసాయని నేను వాళ్ళ మీద పోటీకి ఏం స్టార్ట్ చేయలేదు. నాకు ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంది ఎందుకు స్టార్ట్ చేశానని. కానీ చాలామందికి అసలు ఎందుకు స్టార్ట్ చేశారో కూడా తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడో క్లాతింగ్ స్టోర్ స్టార్ట్ చేస్తాడు. వీడు కూడా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయడానికి బయలుదేరుతాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తాడు ఎవడో ఏదో కొత్త రకమైన బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. వెంటనే వాడిని కాపీ క్యాట్ చేస్తారు. కానీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు అనేది ఒక క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఎవడైతే అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడు చూసాడో ఎవడినైతే వాడికి ఒక క్లారిటీ ఉంటది. వాడి క్లారిటీ మీద వాడు వెళ్తాడు. కానీ వీడికి ఉండదు. వీడు వాడిని చూసి కాపీ చేస్తాడు అంతే.
సో అలాంటప్పుడు ఎక్కువ రోజులు అందులో సస్టైన్ అవ్వలేరు, ఎక్కువ రోజులు అందులో ముందుకెళ్ళలేరు. జోకట్ ఎన్ని ఫెయిల్యూర్స్ అవుతున్నా కూడా కొద్ది రోజులు ఆపాల్సి వచ్చినా, ఫైనాన్షియల్‌గా ట్రబుల్స్ వచ్చినా స్టిల్ జోకట్‌ని ఏదో ఒక విధంగా వర్కౌట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే దాని వెనకున్న ఉద్దేశం నాకు చాలా క్లియర్‌గా ఉంది. దానివల్ల లోకల్ షాప్స్‌కి ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అవుతది. వాళ్ళందరికీ వీళ్ళతో పోటీ పడి ఆన్‌లైన్‌లో డెలివరీలు చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరుకుతది అని చెప్పి నేను జోకట్‌ని క్రియేట్ చేశాను. సో అందువల్ల నాకు ఆ వై అనే క్లారిటీ నాకుంది కాబట్టి, నాకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను దాన్ని ఒక్కడినే హ్యాండిల్ చేయలేకపోయినా, ఏదో ఒక విధంగా కింద మీద పడి దాన్ని ఏదోలా వర్కౌట్ చేద్దామని నేను దాని మీద బలంగా నిలబడుతున్నాను. ఎప్పుడు మనం బలంగా నిలబడతామంటే, మనం ఎందుకు చేస్తున్నాము అనే మన ఇంటెన్షన్ మనకి స్ట్రాంగ్‌గా తెలిస్తేనే మనం చేయగలం. కానీ చాలామందికి అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఎంపీసీ ఎందుకు తీసుకున్నాడో తెలీదు. బైపీసీ ఎందుకు తీసుకున్నాడో తెలీదు. వాడికి ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటది. కానీ ఫిలాసఫీ తీసుకోడు. ఎందుకంటే ఫిలాసఫీ ఎవడు చదువుతాడురా? అది ఫెయిల్ అయినోళ్ళు చదువుతారు అని అంటారు. ఇప్పుడు టాపర్స్ అందరూ కూడా ఎంపీసీలోకెళ్తారు. టాపర్స్ అందరూ ఎంపీసీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందులో చాలామందికి అసల ఆ ఎంపీసీ మీద ఇంట్రెస్టే ఉండదు. చాలామందికి బిజినెస్ సైడ్ కామర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. కానీ ఇంట్లో వాళ్ళు కామర్స్ అనేది మనం చదివేది కాదు అని. ఇంట్లో ఒకవేళ ఎవడైనా చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడనుకో, ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరినీ సీఏ చదివిస్తారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ చదివాడు, వాడు బాగా సంపాదిస్తున్నాడు వీళ్ళు కూడా. కానీ వీడికి ఇంజినీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇంట్లో అందరూ ఇంజినీర్స్ ఉన్నారనుకో, వీడు కూడా ఇంజినీర్ అవ్వాలి. కానీ వీడికి డాక్టర్ అవ్వాలని ఉండొచ్చు. అంటే వీడి ఒపీనియను, వీడు ఎందుకు అవ్వాలనేది వీడికి తెలీదు. వీడు కేవలం చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంటి వెనకాతల అన్నయ్యో, ఇంటి పక్కన అన్నయ్యో ఏదో చేస్తే ఆ అన్నయ్యని కాపీ చేసి ఇంట్లో వాళ్ళు మాటిమాటికి కంపేర్ చేస్తూ చెప్తారు. ఆ అన్నయ్య చూడు ఇంజినీర్ అయ్యి బాగా సంపాదిస్తున్నాడు, ఆ అన్నయ్య చూడు డాక్టర్ అయ్యి బాగా సంపాదిస్తున్నాడు అంటే వీడు కూడా దాన్ని ఒక రోల్ మోడల్‌గా తీసుకొని చేస్తాడు తప్ప, వీడికి నిజంగా అందులో టాలెంట్ ఉందా లేదా ఆలోచించడు. మనం అనుకుంటాం కొంతమంది, చాలామంది నాకు అసలు ఏ టాలెంట్ లేదనుకుంటారు. ఏ టాలెంట్ లేకపోవడం అంటూ ఎవ్వరికీ ఉండదు. ఏదో ఒక టాలెంట్ ఉంటది. కొంతమందికి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి డాన్సింగ్, కొంతమంది సింగింగ్. ఏదో ఒక స్కిల్ ఉంటది ఖచ్చితంగా. మనం ఇప్పుడు చూస్తే చాలామంది 50 సంవత్సరాల వయసులో లారీ డ్రైవర్లు డాన్స్‌లు అవి ఏస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే వాళ్ళలో ఆ స్కిల్ ఉందని వాళ్ళకి 50 సంవత్సరాల తర్వాత బయటకొచ్చింది. అంటే వాళ్ళకి ఎప్పుడో ఉంటది. కానీ వాళ్ళు ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళలేకపోయారు. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళకి సహకరించకపోవచ్చు. లేదంటే ఎవరు గుర్తించి ఎంకరేజ్ చేయకపోవచ్చు. లేదంటే వాళ్ళకి వాళ్ళే గుర్తించుకోకపోవచ్చు. ఇప్పుడు 50 సంవత్సరాల వయసులో ఒక లారీ డ్రైవరు, బస్ కండక్టరు డాన్స్‌లు ఏయగలుగుతున్నారు. అంత బాగా ఏయగలుగుతున్నారంటే వాళ్ళలో అది సహజంగా వచ్చింది. వాళ్ళేమి చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాసులకెళ్ళి ప్రాక్టీస్ చేసి చేసినోళ్ళు కాదు. సహజంగా వస్తుంది. సో, సహజంగా మనందరిలోనూ ఏదో ఒక స్కిల్ ఉంటది. సో, మీరు నెక్స్ట్ టైం ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు అది మీకు సహజంగా లోపల నుంచి వస్తుందా? లేదంటే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల మీరు తీసుకోవాల్సి వస్తుందా అనేది ఆలోచించుకోండి. చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్లో లేదంటే డబ్బు కోసమో మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తే ఆ డెసిషన్ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎందుకంటే అది మీకు సంతోషాన్ని ఇవ్వదు. మీరు ఎప్పుడైనా ఒక డెసిషన్ మీ మనస్ఫూర్తిగా అది మీకు సహజంగా లోపల నుంచి వచ్చి చేస్తేనే అది మీకు సంతోషాన్ని ఇస్తది. లైక్ నేను ఈ వీడియోలు తీస్తున్నట్టు. ఈ వీడియోలు తీయడం నాకు కష్టంగా అనిపించట్లేదు. అరే! రోజు తీయాలా, ఈ రోజు తీయాలా అని నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఇది నాకు సహజంగా చేయాలనిపిస్తుంది. నా మనసులోంచి చేయాలనిపిస్తుంది. అంతే తప్ప ఎవరో చేయమంటేనో లేదా ఏదో పొందడానికో చేయట్లేదు. సో, అలాగే మీకు కూడా కొంతమందికి డ్యాన్స్ సహజంగా వేయాలనిపిస్తది. ఆ డ్యాన్స్ మీదకెళ్ళండి. కొంతమందికి పాటలు సహజంగానే పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళు పాటలు పాడడానికే వెళ్ళండి. వేరేది మీకు అనవసరం. ఈ అనవసరమైన నాయిస్‌లోని ఎక్కువ టైం స్పెండ్ చేసేయడం వల్లే మీ లైఫ్‌లో మీకున్న చాయిస్ అంతా పోతుంది. దేవుడు ప్రతి ఒక్కరికి కొంత టైం ఇస్తాడు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు దేనికోసం క్రియేట్ చేయబడ్డారో, వాళ్ళ టాలెంట్ ఏంటి తెలుసుకొని అటువైపు వెళ్ళడానికి ఛాన్స్ ఇస్తాడు. కానీ ఆ ఛాన్స్‌ని మనం కరెక్ట్‌గా అందిపుచ్చుకోవాలి. ఆ ఛాన్స్ ఉన్నంత సేపు మనం దాని గురించి గుర్తించం. ఆ ఛాన్స్ ఎప్పుడైతే పోయి మనం తప్పుదారి పట్టేసి వేరే రూట్‌లోకి వెళ్ళిపోయి ఈఎంఐలు ఇవి అవి అని చెప్పేసి మనం ఇంకా జాబ్ మానేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతామో, ఫైనాన్షియల్‌గా అందులో ఒక ఊబిలో ఇరుక్కుపోతామో, అప్పుడు మనకి మన మనసు పదే పదే చెప్తది. మనం ఈ ఫీల్డ్ కాకుండా ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ జాబ్ కాకుండా నాకు నచ్చిన ఫీల్డ్‌లో చేసుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మీకు దీనికి ఎగ్జాంపుల్ 'త్రీ బీహెచ్‌కే' అని మూవీ వచ్చింది సిద్ధార్థ్‌ది. ఆ మూవీ చూడండి. ఆ మూవీలో కూడా అందరూ ఐటీ సైడ్ వెళ్తున్నారని వాళ్ళ అబ్బాయిని ఐటీ సైడ్, కంప్యూటర్ సైడ్, సాఫ్ట్‌వేర్ సైడ్ పంపిస్తాడు. కానీ వాడికి మెకానిక్ అవ్వాలని ఉంటది. వాడి 40 సంవత్సరాల పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు. ఇది నాకు నచ్చిన ఫీల్డ్ కాదు. నాకు మెకానిక్ సైడ్ ఇష్టమని. అప్పుడు మళ్ళీ వాడు ఒక ఛాన్స్ తీసుకుంటాడు. ఒక ఛాన్స్ తీసుకొని మళ్ళీ వాడు
జాబ్ మానేసి మళ్ళీ కష్టపడి ఆ మెకానిక్ సైడ్ బుక్స్ చదివి మళ్ళీ దాని సైడు వాడు ఇంట్రెస్ట్ పెట్టి అన్నీ నేర్చుకొని అప్పుడు అందులో టాప్ పొజిషన్కి వెళ్తాడు. ఎందుకంటే అది వాడికి ఇష్టం. వాడు నిద్రలేని రాత్రులు గడిపినా అది వాడికి కష్టంగా అనిపించదు, ఎందుకంటే వాడికి ఇష్టమైన పని చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇంతకుముందు సాఫ్ట్వేర్ పని చేసినప్పుడు మాత్రం వాడికి అసలు ఇష్టం ఉండేది కాదు. డైలీ ఒక నిరుత్సాహంతో, ఒక డిసప్పాయింట్మెంట్తోనే వాడు ఉండేవాడు. కానీ ఎప్పుడైతే వాడికి నచ్చిన ఫీల్డ్లోకి వెళ్తాడో డైలీ ఒక ఉత్సాహం, రోజు పొద్దున్న లెగ్గానే వాడికి పని చెయ్యాలనే ఉత్సాహంతో చేస్తాడు. సో మీరు కూడా ఒకసారి ఆ ఫిలిం చూడండి, 3BHK అనే ఫిలిం చూడండి. మనం అందరం ఫ్యూచర్ బాగుండాలి అని ఆలోచిస్తాం, కానీ ప్రజెంట్ బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది. అంటే లైక్ ప్రజెంట్లో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీ మనస్ఫూర్తిగా చేసి మీరు సంతోషంగా చేస్తేనే మీకు ఆ పనిలో మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. మీరు చదివేటప్పుడు మనస్ఫూర్తిగా దాని మీద ఇంట్రెస్ట్తో చదివితేనే అది మీకు బాగా వంటబడుతుంది. అలా కాకుండా ఏదో సార్ తిడతారనో కొడతారనో బట్టి చదివిన చదువు మీకు ఎక్కువ రోజులు ఉపయోగపడదు, అది మీకు గుర్తుండదు కూడా. సో ఏ పనైనా అంతే, మీరు ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి మీకు నచ్చని కోర్స్ తీసుకొని మీకు నచ్చని ఫీల్డ్లోకి వెళ్ళి బలవంతంగా అవి నేర్చుకొని బలవంతంగా చేసినా మీరు అందులో సస్టైన్ అయ్యి టాప్ పొజిషన్లోకి వెళ్ళలేరు. మేబీ పూట గడవడానికి సంపాదించుకోగలరేమో కానీ టాప్ పొజిషన్కి అయితే వెళ్ళలేరు. కానీ టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే మీకు ఆ పని రాత్రి 12 గంటలకు చేయాలన్నా మీకు ఇంట్రెస్ట్ రావాలి. ఇట్లా తింటా అలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరికి ప్లాంట్స్ అంటే ఇష్టం, మొక్కలంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళు మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తున్నారు. అసలు మెడికల్ కోడింగ్ జాబ్కి మొక్కలకి సంబంధం ఏముంది? అసలు ఎప్పుడు మొక్కల గురించే మాట్లాడతారు. మొక్కలు అంటే ఇష్టం, మొక్కలకు సంబంధించి తెలుసుకోవడం ఇష్టం. ఏదైనా ఒక ప్లాంట్ గ్రో అవుతుంటే దాన్ని చూసి మురిసిపోతారు. కానీ మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ అంటేనే అస్సలు ఇష్టం లేదు. ఆ జాబ్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా చాలా చిరాకు పడిపోతారు. నేను చాలాసార్లు చెప్పాను, మరి జాబ్ క్విట్ చేసి ప్లాంట్ సైడ్ వెళ్ళొచ్చు కదా, ప్లాంట్స్ రిలేటెడ్ ఏదైనా నర్సరీలోనో లేదంటే ప్లాంట్స్ రిలేటెడ్ ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్లో కూడా చాలా జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్లోకి ఆ కేటగిరీలోకి వెళ్ళొచ్చు కదా అని. ఎందుకు అలా చెప్పానంటే ఇప్పుడు మెడికల్ కోడింగ్లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, ఎర్రర్ వస్తే మేనేజర్ ఏమైనా తిట్టాడు అనుకోండి, ఇది తప్పు చేశారని, చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది మనకు అసలే నచ్చని పని, ఏదో తప్పక డబ్బు కోసం పూట గడవడానికి చేస్తున్నాము. ఇంకా అందులో మళ్ళీ వాడు నానా వంకలు పెట్టి ఏదైనా తిట్టాడంటే చాలా కోపం వస్తుంది. కానీ అదే ఒక నర్సరీలో పని చేస్తుంది అనుకోండి, ఒక నర్సరీలో పని చేస్తున్నప్పుడు ఒక మొక్కకి నీళ్ళు వేయడం మర్చిపోయినప్పుడు ఆ మొక్క ఎండిపోయినప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ వచ్చి తిట్టాడు, ఏంటమ్మా ఈ మొక్కను చూసుకోవాలి కదా ఇది ఎండిపోయిందంటే, వెంటనే కోపం రాదు, బాధ అనిపిస్తుంది. అయ్యో ఈ మేనేజర్ గారు కరెక్ట్గా గుర్తు చేశారే, లేదంటే ఈ ప్లాంట్ చచ్చిపోయేది, నేను చూసుకోలేదు, మీరైనా కరెక్ట్గా చెప్పారండి టైంకి, చెప్పకపోయి ఉంటే ఇది ఏమైపోయేదో ప్లాంట్ అయ్యో అని చెప్పేసి వెళ్ళి నీళ్ళేస్తారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఎర్రర్ జరిగింది, ఇక్కడ ఎర్రర్ జరిగింది. ఎర్రర్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి, ఎందుకంటే మనం మనుషులం కదా, ఖచ్చితంగా ఎక్కడో తప్పు జరుగుతుంది. కానీ ఇష్టం లేని పనిలో ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి బదులుగా మనం దాని మీద చిరాకు పడతాం. కానీ మనకి ఇష్టం ఉన్న పనిలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అయ్యో ఇది మిస్ చేశాను, ఇది ఎలా మిస్ చేశాను, అనవసరంగా ఇది ఇబ్బంది పడుతుంది అనుకుంటారు. చాలామందికి యానిమల్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏదైనా యానిమల్స్ రిలేటెడ్ దాంట్లో ఉన్నారనుకోండి, ఏదైనా యానిమల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్స్ రిలేటెడ్ ఏదైనా ఉందనుకోండి, ఏదైనా ఒక పెట్ని వీళ్ళు దానికి ఫుడ్ పెట్టడం మర్చిపోయారు, మేనేజర్ వచ్చి తిట్టినప్పుడు వీళ్ళకి కోపం రాదు మేనేజర్ మీద, ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఇష్టమైన పని అది, వాళ్ళకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడు అయ్యో మీరు చెప్పకపోతే ఈరోజు ఇది ఆకలితో ఉండిపోయేది, నేను చూసుకోలేదు, సారీ అండి అని చెప్పి వెంటనే దానికి ఫుడ్ పెడతారు. కానీ వాళ్ళకి నచ్చని పని అదే, ఒకవేళ అదే యానిమల్స్ దగ్గర ఎవరినైనా వాడికి యానిమల్స్ అంటేనే ఇష్టం లేదు, అలాంటి దగ్గర వాడిని జాబ్లో పెట్టారనుకోండి, మేనేజర్ తిట్టాడు అనుకోండి, ఆ కోపం ఇంకా యానిమల్స్ మీద చూపిస్తాడు. సో ఇక్కడ ఇష్టం ఉన్న పనిలో మీరు గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు ఆ పనిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు అనే ఇంటెన్షన్ మీకు బలంగా ఉంటుంది కాబట్టి, అందులో మీకు మనసు పెట్టి చేయగలుగుతారు కాబట్టి, మీకు అందులో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీకు అవి హ్యాపీనెస్నే ఇస్తాయి తప్ప మీకు అవి క్విట్ చేయాలనే ఆలోచన రానివ్వవు. కానీ ఎప్పుడైతే మీకు ఇష్టం లేని పనిలో ఉంటారో అది అంత హ్యాపీగా ఉన్నా కూడా మీకు అది క్విట్ చేయాలని అనిపిస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ, జాబ్ విషయంలోనూ కాదు, పర్సన్ విషయంలో కూడా. మ్యారేజ్ చేసుకునేటప్పుడు మీకు ఆ పర్సన్ అంటే ఇష్టం లేదనుకోండి, మీకు ఆ పర్సన్ అంటే ఇష్టం లేదంటే వాడు ఎంత కష్టపడినా మీకోసం ఏం చేసినా కూడా మీరు వాడిని వదిలేయాలనే చూస్తారు. ఎందుకంటే వాడు అంటే మీకు ఇష్టం లేదు.
వాడు ఏం చేయని, వాడు కింద మీద పడి మీకోసం ఎన్ని చేయని, కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇవ్వని, మీకు వజ్రాలతోటి తయారు చేసిన ఏమైనా తెచ్చి ఇవ్వని, మీకు అయినా సరే వాడు నచ్చడు. ఎందుకంటే మీకు వాడి మీద మనసు రావట్లేదు, వాడి మీద మీకు ఇష్టం లేదు. కానీ మీకు ఇష్టం ఉన్నవాడు వాడు తిట్టినా, కాలుతో తన్నినా, వాడు నోటికొచ్చినట్టు మాట్లాడినా, వాడు అబ్యూస్ చేసినా కూడా మావాడు మావాడు అని చెప్పి నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే వీడి మీద మీకు ఇష్టం, వాడి మీద మీకు ఇష్టం లేదు. అదే అదే జాబ్లో కానీ, చదువులో కానీ, ఏ ఫీల్డ్లో అయినా కూడా అదే వర్తిస్తుంది. సో ఎప్పుడైనా మీకు ఇష్టం ఉన్న ఫీల్డ్లో, ఇష్టమున్న మనిషి దగ్గర, ఇష్టమున్న జాబ్లో మీరు గ్రో అవ్వడానికి కానీ, మీరు మనస్ఫూర్తిగా ఉండడానికి కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇష్టం లేని దగ్గర మీరు మనసు పెట్టలేరు. మనసు పెట్టలేనప్పుడు మీ ఫోకస్ అంతా డిస్ట్రాక్టెడ్గా ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది, కానీ అక్కడ పని చేయాల్సి వస్తుంది. ఆ పని సరిగ్గా జరగదు, దానివల్ల చేవాట్లు, తిట్లు, అది మానేయాలన్న ఒక డిసప్పాయింట్మెంట్ రోజు వస్తూ ఉంటుంది. చిరాకుతోనే రోజంతా గడుపుతూ ఉంటారు. కొన్ని లక్షల మంది రోజు ఇలాగే డిసప్పాయింట్మెంట్తో గడుపుతున్నారు. ఆ డిసప్పాయింట్మెంట్ పిల్లల మీద, ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపిస్తారు. దానివల్ల ఫ్యామిలీ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇదంతా మారాలంటే మీ మనసు ఎక్కడుంది, అసలు మీరు ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నారు, వై యు ఆర్ డూయింగ్ దట్ వర్క్ అనే దానికి ఒక క్లారిటీ వస్తే అప్పుడు మీరు చేయగలుగుతారు. సో అట్లీస్ట్ 2026లో అయినా మీరు మీకు నచ్చిన పని చేయడానికే ట్రై చేయండి. కొంత ఫైనాన్షియల్గా సేఫ్ సైడ్ పెట్టుకోండి. రాత్రికి రాత్రి జాబ్ మానేసి ఈఎంఐలన్నీ నెత్తి మీద వేసుకోమని నేను చెప్పట్లేదు. ఏదైనా మీకు నచ్చని పని చేస్తున్నప్పటికీ ఒక 6 నెలలు దాన్ని కంటిన్యూ చేసి ఫైనాన్షియల్గా ఒక సంవత్సరం, ఒక 6 నెలలు మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా అన్నీ సేవ్ చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళండి. అదే నా సైడ్ నుంచి నేను ఇచ్చే ఒక సలహా. అలా చేస్తేనే మీరు లైఫ్లో గ్రో అవ్వగలుగుతారు. ఇష్టం లేని పనిలో మీరు ఎంత కష్టపడినా గ్రో అవ్వటం కష్టం. ఒకవేళ అందులో మీరు గ్రో అయ్యి సక్సెస్ అయినా ఆ సక్సెస్ మీకు సంతోషాన్ని ఇవ్వదు, మనసుకి సంతృప్తిని ఇవ్వదు. థ్యాంక్ యూ.